అస్మద్గురుభ్యో నమః. ధర్మం యొక్క రహస్యమును శ్రీమద్ భాగవతము సప్తమ స్కందంలో శుక్రాచార్యుడు ఎవరికి? బలిచక్రవర్తికి ఇట్లా చెప్పినారు. ధనుజేంద్ర ఈతండు ధరణీశురుడు కాడు, దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడు అవ్యయుండు అతిథి గర్భంబున కశ్యపసూనుడై కలిగే అకట ఎరుగ ఇతనికి కోర్చి ఇచ్చేదనంటివి. దైత్య సంతతికి ఉపద్రవము వచ్చు, ఈ లక్ష్మీతేజంబు ఎలవు ఐశ్వర్యము నెలవు ఐశ్వర్యంబు వంచించి ఇచ్చు ఆ వాసవునకు. మొనసి జగములెల్ల మూడు పాదంబుల అఖిలకాయుడగుచు ఆక్రమించు సర్వధనము విష్ణు సంసర్జనము చేసి బడుగు పగిది ఎట్లు బ్రతికెదీవు. అర్థమునకు ధర్మము యశములకు ఆశ్రిత బృందములకు సమతబెట్టునట్టి పురుషుడు ఇందునందు పూర్ణుడై మోదించు తన్ను మాని చేత తగవుగాదు. ఇలా హితోపదేశం చేశాడు శుక్రాచార్యుడు. శిష్యవాత్సల్యంతో బలిచక్రవర్తికి ఉపదేశించినాడు. ఏమని? ఇతడు ధరణీశ్వరుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, దేవకార్యము సాధించుటకు అతిథి గర్భమున కశ్యపసూనుడై జన్మించిన మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు. ఇతనికి కనుక నీవు 3 అడుగుల నేలను దానము చేసినట్లయితే రాక్షసులకు ఉపద్రవము వస్తుంది. కాబట్టి నీవు ఇతనికి ఇవ్వద్దు అని హితోపదేశము చేసినారు. అయినా ఏమైంది? బలిచక్రవర్తి మనస్సు సత్యములో తగులుకొని ఉండుట చేత సత్యం యొక్క అపారమగు మహిమాతిశయమును ఎరిగినవాడు ఒకటి చేత అసత్యమును అంగీకరింపలేదు. అసత్యముచే కలిగడు భాగ్యభోగ్యములన్నీయు విషమును కలిసిన మధుర అన్నము, విషముతో కలిపిన మధుర అన్నము అని అవంటి అతనికి బాగా తెలుస్తుంది. అందువల్ల బలిచక్రవర్తి శుక్రాచార్యుని మాటలను వినిపించుకోలేదు. మరలా కూడా శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తి యొక్క మనస్సును మార్చుటకు ఎంతగానో ప్రయత్నిస్తూ వారిజాచులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు చకిత కోకిలాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అగము పొందుడు అదిపా అన్నాడు. ఏమి? ఆడవాళ్ళు వారిజాచులందు వివాహ సమయాలలో ప్రాణము, ధనము, మానానికి ఏదైనా కష్టము వచ్చినప్పుడు మనము అబద్ధము ఆడవచ్చు అని, అటువంటి ఆపత్కాల సమయంలో ఆడవాళ్ళ విషయంలో కానీ, వివాహ సమయంలో కానీ, లేదా ప్రాణానికి ఆపద వచ్చినప్పుడు, లేదా ధనం విషయంలో కానీ, లేదా ఇంకా ఏదైనా విషయాలలో ఏదైనా ఆపద వస్తే మనము అబద్ధము చెప్పవచ్చు అని శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తికి చెబుతూ ఉన్నారు. అయినప్పటికీ ఇది బలిచక్రవర్తికి ఈ మాటలు ఏవి కూడా రుచించలేదు. బలిచక్రవర్తికి సిద్ధాంత వాక్యము ఏమంటే ఆడిన మాట తప్పరాదు. శుక్రాచార్యుడితే అసుర ధర్మము దైవ ధర్మము కలవారికి అగ్రాహ్యము. దైవాసుర సంపద్విభాగ యోగముగు 16వ అధ్యాయమున శ్రీకృష్ణ భగవానులు విస్తారముగా చెప్పి ఉన్నారు. ఆసురి సంపదలు ఎవరికి ఉంటాయి, దైవాసుర సంపద ఎవరికి ఉంటుంది అని చెప్పినారు. ఇక్కడ దైవాసుర సంపద కలిగిన వాడు బలిచక్రవర్తి రాక్షస కులములో జన్మించినప్పటికీ దైవాసుర సంపద కలిగి ఉన్నాడు. కాబట్టి ఆడిన మాట తప్పకుండా. వామన మూర్తికి 3 అడుగుల నేలను దానము చేసినారు. దైవీ సంపద్విమోచాయ నిబంధాయ శ్రీమత. దైవ గుణము కలవారే దైవ ప్రాప్తికి అర్హులని, అసుర గుణము కలవారు నరకగాములై బద్దలు అగుచున్నారని భావం. శిష్యుడగు బలిచక్రవర్తి యొక్క మనస్సును పరీక్షించుట కొరకు ఇలాగ చెప్పినప్పటికీ నా శౌచం నాపి నా చాచారో నా సత్యం తేషు విద్యతే అని గీతాచార్యుడు భగవంతుడే ఈ అధ్యాయంలో ఉపదేశించిన బాహ్య అభ్యంతర శుద్ధియు సదాచార ప్రవృత్తియు సత్యబుద్ధి లేనిది అసుర స్వభావం అని తాత్పర్యం. వారిజాచులందు అంటే
భగవద్భక్తులకు దైవకృప అభిలషించు వారికి తగునది కాదు. అసత్య పురుషులకు, అధర్మ ప్రవర్తలకు, ఆసుర స్వభావం కల వారికి సంబంధించినది కనుక సిద్ధాంత వాక్యము బలిచక్రవర్తి యొక్క వచనములను విఘ్నులైన వారు గ్రహించాలి. ఎందుకంటే వారు చెప్పింది అటువంటి వారికి బలిచక్రవర్తి విషయంలో పనికిరాదు అని మనము తెలుసుకోవాలి. బలిచక్రవర్తి ఈ ధర్మ సందిగ్ధ విషయంలో చాలాసేపు ఆత్మలో అగాధముకు దీర్ఘచింతన చేసుకున్న తర్వాత సత్యమే నిత్యముగు సౌఖ్యమని తలంచి ధర్మకార్యములోనికి దిగెను. గురువుల వారి వాక్యమును త్రోసివేయుటకు తటస్థించుట, ఆడిన వాక్యము లేదని చెప్పుటకు తటస్థించుట, రాజ్యములు బంధువులు సర్వమును వీడిపోవునని గురువు చెప్పిడయే కాక దేహము కూడా అపహరింపబడునని వాక్యము వినినప్పుడు ఎట్టి వారికైనా మనస్సైనను కొద్ది క్షణము బాధపడుతుంది. బలిచక్రవర్తి యొక్క పవిత్రతయే అని ఎవరికైనా కొద్దిసేపు మన దేహము కూడా పోతుంది, ధనము పోతుంది, సమస్తము పోతుంది అన్నప్పుడు ఒక నిమిషము మన మనస్సు చింతనలో పడుతుంది, బాధలో కూడా ఉంటుంది. కానీ బలిచక్రవర్తి మాత్రము యొక్క పవిత్రతను మనము మెచ్చుకోవాలి. ఎందుకంటే హితము పలికిన గురువు మాట కూడా పక్కన పెట్టి బలిచక్రవర్తి ఇలా చెబుతూ ఉన్నారు. నిజమానతి ఇచ్చి తిని నీవు మహాత్మక మహాని గృహస్థ ధర్మంబు ఇది అర్థంబుగామంబు యసమును వృత్తి నయ నెయ్యది ప్రార్థింప నిత్తుననియు అర్థలోభమ్మన అర్తి బొమ్మను ఎట్టుట్ల ఎట్లు పలికి లేదనుకుంటే పాపము ఏది ఎట్టి దుష్కర్మునినే భరించదే గాని సత్యహీనుని మోయజాలు ననుచు పలుకదే తల్లి భూదేవి బ్రహ్మతోడ అమరమున నుండి తిరుగగ చచ్చుట కంటే బలికి బొంకక నిజమున బరుగుట కంటే మానదనులకు భద్రంబు మరియుగలదే. దాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములు ఒకట చేకూరు భంగిం చిత్రముగా దాతకు ఈవియు పాత్రము సమకూరు అట్టి భాగ్యము గలదే. కారే రాజ్యములు గలగవే గర్వోన్నతింబొందరే వారేరి సిరి మూటగట్టుకొని బోంజాలిరే. భూమిపై పేరైనం గలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కల్ వారలన్ మరచిరే. ఈ కాలమున్ భార్గవ నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనను హరి అయిన నీరజ బౌండ అభ్యాగతుండైన నౌదిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికెన్ మేరుపు తలగ్రిందైనను బారావారంబులింక బారిన లోలోధారణి రజమైపోయిన ధారాద్వము బద్ధమైన తప్పక ఇత్తున్ అని బలిచక్రవర్తి శుక్రాచార్యుని మాటకు సమాధానము ఈ పద్యము ద్వారా చెప్పారు. మాట తప్పకూడదు అని విషయాన్ని మరి ఒకసారి గట్టిగా ప్రస్తావిస్తూ భూదేవి ఎటువంటి విషయాలను సహిస్తుంది, కానీ ఎవరైతే మాట ఇచ్చి మాట తప్పుతారో అటువంటి వారిని క్షమించదు ఎప్పటికీ అని చెప్పి, ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు, ఎంతటి మహారాజైనా ఒకరోజు నేల మట్టిలో కలవాల్సిందే, సాక్షాత్ భగవంతుడే అని చెబుతున్నావు నువ్వు, అటువంటి భగవంతుడే నన్ను యాచిస్తూ 3 అడుగుల నేలను దానం ఇవ్వమని కోరుతున్నప్పుడు అంతకంటే భాగ్యము నాకు ఇంకేముంది అనేసి నీ మాటను నేను తిరస్కరిస్తున్నాను, నన్ను క్షమించండి గురుదేవా అని చెప్తూ వామనుడికిచ్చిన మాటను నెరవేర్చి స్థిరముగా తన యొక్క కీర్తి ప్రతిష్టలను పాతాళమున ఉన్నప్పటికీ ఈనాటికి మనం దీపావళి నాడు బలిచక్రవర్తిని స్మరిస్తూ మనము నరక చతుర్దశి అనే ఉత్సవం జరుపుకుంటాం కదండి. ఆ రోజు బలి చక్రవర్తిని కూడా పైకి భూలోకానికి రప్పించుకొని పూజలు చేస్తూ ఉంటాం. ఇది బలిచక్రవర్తి యొక్క దాతృత్వము, దానగుణము, సత్యవాక్య పరిపాలన, దృఢవ్రతము. హరి ఓం తత్సత్.